నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెడదామా? 2 వారాలు గడిచాయి. బ్రహ్మికి నేను గుండెల మీద కుంపటిలా తయారయ్యాను. మా ఊరి నుంచి వచ్చే ప్రతి అడ్డమైన వాడు బ్రహ్మి గదికి వస్తాడు. బస్సో రైలో దిగగానే సరాసరి ఇక్కడికి వచ్చి వెంట తెచ్చిన సంచో పెట్టో ఇక్కడ పెట్టి దర్జాగా స్నానం చేసి వారి పనులు చూసుకోవడానికి వెళ్తారు. రాత్రికి పనులు ముగిసిన తర్వాత పడుకోవడానికి వస్తారు. ఒకసారి ఇలా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు 5-6 పైనే ఉండటంతో బ్రహ్మి బయట వాకిట్లో చాపేసుకుని పడుకోవటమో, వీధి లైట్ దగ్గర కింద కూర్చుని చదువుకోవటమో జరుగుతుందిట. వచ్చిన వాళ్ళు బాత్రూంలో స్నానం కోసం, బ్రహ్మి ఇచ్చిన మంచం మీద పడక కోసం పోట్లాడుకుని అతన్ని తీర్పు చెప్పమంటారట. బ్రహ్మి స్వతహాగా ఎక్కువ మాట్లాడు, ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు. అతను నవ్వగా నేను చాలా తక్కువ సార్లు చూసి ఉంటాను. ఎదుటి వాళ్ళు చెప్పింది శ్రద్ధతో వారి తృప్తి కోసం వింటాడే తప్ప వాటిని రవ్వంత కూడా పట్టించుకోడు. పని ఉన్నప్పుడు తనకి అవసరమైన విషయం కోసం సూటిగా మాట్లాడి వెళ్ళిపోయే స్వభావం అతనిది. నేను చిన్నప్పటి నుంచి అతన్ని ఏదో ఒక వంక పెట్టి ఏడిపిస్తూనే ఉండేదాన్ని. అతను నిద్రపోతుంటే అతని నల్లని జుట్టు మీద పౌడర్ చల్లి నిద్రలేపి అద్దం ఎదురుగా పెట్టి పకపకా నవ్వేస్తూ, "నువ్వు ముసలాడివైపోయావులే" అనేదాన్ని. నిద్రలో లేచిన అతను కంగారుగా చూస్తుంటే, "నీ ముసలితనం నేనే మాయం చేస్తాను" ఓం హ్రీం అంటూ ఆ పౌడర్ అంతా చేతులతో అతని తల మీద తబలా వాయిస్తున్నట్లు దులిపేసేదాన్ని. అతని క్రాఫ్ ఎడాపెడా చెరిపేసేదాన్ని. తన తల నాకు అప్పచెప్పి ఏ పుస్తకమో తీసుకుని చదువుకుంటూ ఉండేవాడు. అంతే తప్ప వద్దు అని కానీ, చీ ఏమిటిది అని కానీ ఒక్కనాడు కూడా అనేవాడు కాదు. అతను శ్రద్ధగా చదువుకుంటూ ఉంటే కాగిత బుండలు చేసి టపీ టపీమని అతని వీపుకి పొట్టకేసి కొట్టేదాన్ని. వాటిని అతను చూసేవాడు కూడా కాదు. అతని చదువుకి నా అల్లరి ఆటంకం కాదు అన్నట్లుండేవాడు. అతను అలా పట్టనట్టు ఊరుకుంటే నాకు రోషం వచ్చేది. పుస్తకం లాగేసేదాన్ని. అతని ఎదురుగా కూర్చుని అతని చేతుల్లో పుస్తకం లాక్కుని వెనక్కి పెట్టి, "ఇప్పుడేం చేస్తావు" అన్నట్టు చూసేదాన్ని. "నీకు చదువు మీద ధ్యాస లేదు, అందుకే ఈ అల్లరి" అనేవాడు. "అవును, నేను చదువురాని మొద్దుని, సరేనా" అనేదాన్ని. "అబ్బబ్బే, నేను అలా అనలేదు. నాకు తెలుసులేబోయ్, నేను కావాలంటే చదవగలను, కానీ నాకు చదువు అవసరం లేదు. నీకంటే డబ్బు గిబ్బు ఏమీ లేదు, అందుకే పుస్తకాల పురుగులా కూర్చుంటావు. నాకేం కర్మ?" అతని కళ్ళు బాధతో రెపరెపలాడేవి. కాస్త ఆగి, "చదువు కేవలం డబ్బు కోసమే కాదు" అనేవాడు. "మరి దేనికిటా?" "చదువు వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు, సంతోషం కలుగుతుంది." "సంతోషమా? అమ్మ దొంగ, అందుక అంత శ్రద్ధగా ఏది పట్టించుకోకుండా చదువుతావు? అయితే నువ్వు చదువుకోవడానికి వీల్లేదు, నేను మా బామ్మకి చెప్పేస్తాను." అతను చేతులు జోడించి దండం పెట్టేవాడు. "మహాతల్లి, ఆ పని మాత్రం చేయకు. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఆ పని చేస్తాను." "అయితే ఆడుకుందాంరా." చెయ్యి పట్టి లాగితే వచ్చేసేవాడు. ఒకసారి వాన వచ్చింది. నేను వానలో అల్లిబిల్లి తిరుగుతూ, "బ్రహ్మి రా, వాన ఎంత బాగుంది" అన్నాను తడుస్తూ. అతను బుద్ధిమంతుడిలా వరండా గట్టు మీద కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. నేను వాన నీళ్లు పట్టి అతని పుస్తకం మీద పోశాను. అతని కోపంగా చూసి అంతలోనే మింగేసి పుస్తకాన్ని షట్టంచుతో తొడవసాగాడు. నేను వానలో తిరుగుతూ అతన్ని కూడా రమ్మనమని అరిచాను. అతను పుస్తకం దాచిపెట్టి వచ్చాడు. వచ్చి ఏమి లాభం? నాలాగా సంతోషంగా తిరగటం లేదు. నాకెదురుగా తాడి చెట్టులా కదలకుండా వానలో నేను రమ్మన్నాను కాబట్టి వచ్చినట్లుగా తడుస్తూ నిలబడ్డాడు. నాకు ఒళ్ళు మండింది. అతని చెయ్యి పట్టి లాగబోతూ ఉంటే నేనే కాలు జారి కింద పడిపోయాను. నా పరికిణి అంతా బురదైపోయింది. అతను నేను లేవడానికి చెయ్యందించాడు. నేను ఏడవసాగాను. నేను పడిపోయి బట్టలు బురద చేసుకున్నాను. అతను మాత్రం అలాగే ఉన్నాడు. నాకు ఉక్రోషం వచ్చేసింది. అతని 2 చేతులు పట్టిలాగి కింద పడేశాను. అతని బట్టలు కూడా బురదయ్యాయి. నేను చప్పట్లు కొట్టి నవ్వాను. బామ్మ, అత్తయ్య నా అరుపులు ఏడుపులు విని కాబోలు అంతలో అక్కడికి వచ్చారు. బామ్మ నేను బ్రహ్మిని పడేయటం చూసి నవ్వుతూ, "సుఖీ, ఏమిటే ఆ పంతం? నువ్వెలా ఉంటే వాడు కూడా అలా ఉండాలి అంటావు. రేపు పెళ్ళైతే పిల్లల్ని నేనే కనాలా, నువ్వు కూడా కను అంటావేమిటే" అంది నవ్వుతూ. ఆ మాటలకు అత్తయ్య కూడా నవ్వింది. "వాడికి సుకుమారంటే ఇష్టంగా, వాడి వల్ల కాదు కానీ అయితే ఆ పని తప్పక చేస్తాడు" అంది.
బ్రహ్మి కోపంగా బట్టలు దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బ్రహ్మి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో కూర్చుంటే వద్దన్నా మాకు జరిగిన ఈ చిన్ననాటి సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. అసలు నా ఈ కష్టాలకి కారణం బామ్మ. బ్రహ్మితో పెళ్లి చేస్తా అని చివరికి ఆ తుమ్మముద్దుకి అంటకట్టింది. ఆ నరకం గుర్తుకు రాగానే నా ఒళ్ళు గగురుపాటు చెందింది. అబ్బా ఛీ, అదొక జైలు. బిగ్గరగా నవ్వనే నవ్వకూడదు కదా. నాకేమో అసలు చీటికి మాటికి నవ్వొస్తుంది. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనకపోతే నా నోరు ఊరుకోదాయే. అన్నిటికంటే మరీ భయంకరం ఆ గదిలో కూర్చుని బయటికి రాకూడదు. అది మరీ కష్టం. కాలు కదపకుండా ఎప్పుడూ గదిలో పడి ఉండటానికి నేనేమైనా ముసలమ్మనా, కాళ్ళు లేని కుంటిదాన్నా? నాకు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది. ఈ గది చిన్నదైతే ఎంత ముద్దుగా ఉంది. నాకు స్వేచ్ఛగా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు ఏ జుట్టు దువ్వుకుంటూనో ఏ గిన్నెలు సర్దుతూనో ఒక క్షణం అలాగే నిలబడిపోతాను. ఆ రోజు నేను ఆ వానలో ఆ చీకట్లో ఆ కాలువ ఈదుకుని స్టేషన్కి రావటం నిజమేనా? నేనే నా పని చేసింది. నేను భయంతో గుండెల మీద చేయించుకున్నాను. నాకు చీకటంటే చచ్చేంత భయం. ఆ తెగింపు నాలో ఎలా వచ్చిందబ్బా? ఈ మాటే ఒకసారి భోజనం చేసేటప్పుడు బ్రహ్మితో అన్నాను. అతను ఆ పరిస్థితులు అలాంటివి. ఇష్టం లేని విషయం జరుగుతున్నప్పుడు మనిషి ఆ ఇష్టాన్నించి తప్పించుకోవటం కోసం తిరగబడతాడు. దేశంలో రాజుల కాలంలో వచ్చిన అంతర్యుద్ధాలు ఇలాంటివే. మన దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రజలు కనబరిచింది ఈ తెగింపే. మనుషులు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకుంటారని వింటారే, అది కూడా ఇలాంటి తెగింపే. ఏమిటో నాకు బ్రహ్మి మాటలు ఒక్కోసారి అర్థం కావు. నువ్వు జీవితం గురించి చాలా తెలుసుకోవాలి అన్నాడు నిన్న. నేను చాలా తెలుసుకున్నాను అన్నాను ఆరిందాల. ఏం తెలుసుకున్నావు అడిగాడు. భర్త అంటే భల్లూకమని, అత్తవారిల్లు అంటే ఒక నరకమని. ఎన్నడూ నవ్వని అతను నవ్వాడు. నేను అతని మీద గయ్యమని లేచాను. అసలు నా కష్టాలన్నిటికీ కారణం నువ్వే. నేనా? అవును, ముమ్మాటికి నువ్వే. నువ్వు అసలు బామ్మతో ఆ పెళ్ళి వద్దని ఎందుకు పోట్లాడలేదు? అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు. నువ్వెందుకు పోట్లాడలేదు మరి? నన్నే ఎదురు ప్రశ్న వేశాడు. నాకు పోట్లాడాలని తెలియలేదు. మరెందుకు చేసుకున్నావు పెళ్ళి? నాకేం తెలుసు? చీరలు నగలు మా బామ్మ కంటే ఇంకా ఎక్కువగా బోలెడిస్తారు కాబోలు అనుకున్నాను. వాళ్ళకి కారుందిగా, హాయిగా తిరగొచ్చు అనుకున్నాను. ఎన్ని సినిమాలో చూడొచ్చులే అని ఆశపడ్డాను. అదేం లేవు. ఇట్లా గదిలో పెట్టి మంచానికి కట్టి చావ కొడతారని నాకు తెలుసా ఏమిటి? మా బామ్మ కూడా చెప్పలేదు. చిచ్చి, వెదవ పెళ్ళి, పీడ పోయింది. నేను సోఫాలో కాళ్ళు పైన పెట్టుకుని కూర్చున్నాడు. బ్రహ్మి తనే ప్లేట్లు తీసేశాడు. అతనే పని చేస్తాడు. నేను సాయం చేస్తే వద్దనడు, చేయకపోతే అడగడు. నీ పెళ్ళి సరే, నువ్విట్లా పారిపోయి వచ్చావని, నా దగ్గరున్నావని తెలిస్తే మీ బామ్మ నా పెళ్లి చేస్తుంది అన్నాడు వంటింట్లోకి వెళుతూ. నాకేం, నేను మాత్రం నీ దగ్గర నుంచి చచ్చినా వెళ్ళను అని చెప్పాను ఖచ్చితంగా. బ్రహ్మి వంటగదిలో ఉన్నాడు. నేను అరిచాను, విన్నావా? విన్నాను అన్నాడతను. అతను మళ్ళా ఈ గదిలోకి వచ్చాడు. ఆ రాక్షసులు ఎవరన్నా వస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అనుమానంగా చూస్తూ అడిగాడు. అతను మాట్లాడలేదు. నాకు కోపం వచ్చింది. అతను బీరువాలో పుస్తకం కోసం వెతుకుతున్నాడు. నేను లేచి అతని దగ్గరకు వెళ్ళాను. నిన్నే అడిగేది, ముద్దావతారంలా మాట్లాడవేం? అసలు నేనేం తప్పు చేశానో చెప్పు అంటూ నిలదీశాను. అతను కుర్చీలో కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. నేను అది లాగి దూరంగా విసిరేశాను. నేనేం తప్పు చేశానో నువ్వు చెప్పు, మళ్ళా అరిచాను. అతను నా కళ్ళలోకి చూశాడు మౌనంగా. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చెప్పాను. బామ్మ ఇంటికి రావద్దు అంది. అందుకే నేను చచ్చిన బామ్మ దగ్గరికి వెళ్ళను. అసలు వాళ్ళు కొట్టే దెబ్బలు పడలేక వాళ్ళ డాబా మీద నుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు చెప్పు, అసలు నేనెందుకు చచ్చిపోవాలిట? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదు, అతను నసిగినట్టు అన్నాడు. ఆ మాట గట్టిగాను నసుగుతూ అంటావేం? నేను తల తిప్పుతూ అన్నాను. నేనేం తప్పు చేయలేదు. నాకు ఆ ఇల్లు నచ్చలేదు. ఆ మనుషుల పద్ధతి బాగలేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేశాను. ఇంటికి వెళితే బామ్మ రానియదు. అంతేకాదు, మళ్ళా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెప్తుంది.
అందుకే నేనెక్కడికి వెళ్ళను, నేను నీ దగ్గరే ఉంటాను. అతనేం మాట్లాడలేదు. నేను పెట్ట బాధలన్నీ, చివరికి ఆ వెధవ భీముడు చేసిన పనులు కూడా దాచుకోకుండా బ్రహ్మికి చెప్పేశాను. అవి చెప్తూ నేను ఏడుస్తుంటే, పోన్లే అవి దాటి వచ్చేసావుగా అని అతను ధైర్యం చెప్తూ ఉంటే నాకు హాయిగా అనిపించేది. నాకు తెలుసు అతని భయం ఏమిటో. బామ్మకి తెలిస్తే వచ్చి నిలువున మా ఇద్దరిని చీల్చి చంపేస్తుంది. ఈ ఇంట్లో నేనున్నానన్న మాటే కానీ మాటిమాటికి ఎవరో ఒకరు రావటం, నేను బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకోవటం, వచ్చిన వాళ్ళని బయటికి పంపడానికి బ్రహ్మి పడే పాటలు చూడలేనట్లున్నాయి. 2 రోజుల క్రితం మా ఊరు నుంచి శటగోపం అనే ఆయన వచ్చాడు. ఆయనకి ఈ ఊళ్ళో కోర్టులో ఏదో పని ఉందిట. ఆయన మేము లేవకముందే వచ్చేశాడు. బ్రహ్మి తలుపు కొట్టిన శబ్దం అయితే పాలకుర్రాడేమోనని తీశాడు. అతడు లోపలికొచ్చాడు. వాళ్ళ మాటలకి నాకు మెలకు వచ్చింది. ఆ పూజారి గొంతు నాకు తెలుసు. ఏం చేయను? దుప్పటి బిగించి గోడవైపు తిరిగి పడుకున్నాను. ఆయన అడగనే అడిగాడు, ఎవర్రా ఆ మంచం మీద పడుకుంది? నా ఫ్రెండ్ అండి. అదేమిటి ఆ కాలికి పట్టా గొలుసు? నా ప్రాణం ఎగిరిపోయింది. చూశాడన్నమాట. ఈ వెధవ దుప్పటి తప్పుపోయింది కాబోలు. అదా, అది రాత్రి నాటకంలో ఆడవేషం వేశాడులేండి అన్నాడు బ్రహ్మి. అలాగా? ఆయన కంఠం, ఆయన ఆ మాటని కాస్త కూడా నమ్మనట్టుగా అనుమానంగా ఉంది. ఆయనని బలవంతంగా బయటికి లాక్కుపోవడానికి 15 గంటకు పైగా పట్టింది బ్రహ్మికి. ఆ మర్నాడు మా ఊరు నుంచి రాంబాబు వచ్చాడు. మళ్ళా నేను బాత్రూంను ఆశ్రయించాను. బ్రహ్మి అతన్ని బయటికి తీసుకువెళ్ళడానికి పాటలు పడుతున్నాడు. కాసిని మంచినీళ్ళివ్వు అన్నాడు రాంబాబు. లేవు, నీళ్లు పట్టలేదు. అంత ఆపదేం వచ్చిందిరా నాయనా నీకు? పద బయటికెళ్దాం. నేనిప్పుడు రాలేను. రాత్రంతా జర్నీ, బస్సు ఒకటే కుదుపు. ఇదిగో ఈ వార్త విన్నావా అంటూ మొదలెట్టాడు. అతనంతే, ఊరిలో వార్తలు మోసుకొస్తాడు. వార్తాహరుడు అని పేరెట్టాం మేము. బయటకు వెళ్తూ మాట్లాడదాం పదా. ఉండు, ఇది విను. మీ సుకుమారి అత్తవారింటి నుంచి పారిపోయిందట. పుట్టింటికి రాలేదట. ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదట. కాలువలో చీర కనిపించింది అని కొందరు అంటున్నారట. ఊరంతా గగ్గోలుగా ఉంది అంటే నమ్ము. ఏమిటి అలా చూస్తావు? నేను చెప్తుంది మీ సుకుమారి గురించే నాయనా. ఊరంతా సెన్సేషన్ ఫీవర్, కలరాలా వ్యాపించినట్టుగా. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏమిటి ఇంత షాకింగ్ న్యూస్ చెప్పినా విని కూడా ఏమీ అనకుండా అలా చూస్తావు? పద బయటికెళ్దాం. అబ్బబ్బా, ఒకటే మాట. వస్తున్నా ఉండు. ఒక క్షణం ఆగు, కాస్త స్నానం చేసి వస్తాను గురు. అతను వచ్చి బాత్రూమ్ తలుపు తీయబోయాడు. లోపల గడియ ఉండటం వల్ల అది రాలేదు. అప్పటికే బ్రహ్మి వచ్చి లాక్కెళ్ళినట్లున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి. ఒరేయ్ రాంబాబు, నాకు చిర్రెత్తించుకు. ఇక్కడ స్నానాలు గీనాలు కుదరవు. నేను స్నానం చేస్తానంటే నీకెందుకురా చిరాకు? మా ఇంటాయనకి అద్దె ఇవ్వలేదు. ఆయన ఎక్కడొస్తాడోనని హడలిపోతున్నాను. అరెరే, ఏమిట్రా అంత ఆర్థిక బాధలో ఉన్నావా? నాకు కాస్త మాట మాత్రం చెవిన వేయకూడదు? నేను లేనా నిన్ను ఆదుకోవడానికి? నేనిస్తాను. ఎంత కావాలి? 200 చాలా? 400 ఇవ్వమంటావా? ఇవిగో తీసుకెళ్ళు, ఆయనకిచ్చిరా. ఈ లోపల నేను స్నానం చేసి కాసేపు హాయిగా నిద్రపోవాలి. అద్దె కాదు రాంబాబు, అసలు గది ఖాళీ చేయమన్నాడు. అదేమిటి, ఆయనకేం తిక్క పుట్టింది? అంత మాట అన్నాడా? నేను ఖాళీ చేయనని చెప్పు. అవన్నీ తర్వాత వెళదాం పద, త్వరగా బయలుదేరు. నాకిప్పుడు బజార్లో ఏం పని లేదురా. నేను స్నానం చేసి. రాంబాబు ముత్తుకుంటున్నాడు. ఇంటాయన వస్తాడని చెప్పానా? ఆయన సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళిరా. పదమంటుంటే బ్రహ్మి విసుగు రెట్టింపైంది. అరెరే, ఏమిట్రా ఈ జబర్దస్తి? నా షర్టు కూడా నువ్వే నాకు తొడిగేస్తున్నావు. ఉండు, ఇంత అర్జెంటుగా వెళ్ళగొడుతున్నావుంటే అసలు ఈ గదిలో ఏదో అంతరార్థం ఉందన్నమాట. ఒరేయ్, ఏమిట్రా చూపులు? చంపేస్తావా ఏమిటి? వస్తున్నాను పద. అవును, ఇప్పుడు అనిపిస్తుంది, ఆ బాత్రూమ్ తలుపులు రాలేదేమిటి?
ఇంటాయన లోపల నుంచి తాళం వేశాడు. అదేమిటి, దానికి వేరే గుమ్మం లేదుగా? రమ్మంటుంటే. ఓహోహో, అదా, అర్థమైందిలే. వస్తున్నా, పద పద. సారీ, నిన్ను ఇబ్బంది పెట్టేశాన్రా. నువ్వు లవ్ అఫేర్లో పడ్డావని నాకు తెలియదుగా. షటప్, బ్రహ్మి అరిచాడు. ఇద్దరూ వెళ్ళారు. పావుగంట తర్వాత బ్రహ్మి తను ఒక్కడే రాంబాబును వదిలించుకుని తిరిగి వచ్చాడు. షర్టు విప్పి వంకీకి తగిలిస్తూ, రాంబాబు చెప్పింది విన్నావా అన్నాడు, మంచం మీద కూర్చొని ఉన్న నా వైపు చూడకుండానే. నేను విన్నాను అన్నట్టు తల ఊపాను. బాగా అయింది. మా బామ్మ నేను కనిపించలేదని ఏడుస్తూ ఉండుంటుంది. నేను పారిపోయి వచ్చి చాలా మంచి పని చేశాను కదూ. కసి తీరిందని ఆనందంగా అన్నాను. మంచి పనే చేశావు, కానీ నువ్వు ఇక్కడున్నావని మీ బామ్మకి తెలిస్తే అప్పుడు బెదిరిస్తూ అన్నాడు. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఇలాగే ఎవరో ఒకరు వేయించేస్తే అంటూ ఉండగానే వీధి తలుపు చప్పుడైంది. నేను మంచం మీద నుంచి ఉరికి వెళ్ళి మళ్ళా బాత్రూం వైపు పరుగు తీశాను. 2 నిమిషాల తర్వాత వినిపించింది, తలుపు తీ. వచ్చింది చందా కుర్రాడు, ఇంకెవరూ కాదు. బ్రహ్మి తలుపు తట్టి చెప్పాడు. నేను తలుపు తీసి వెళ్ళి కుర్చీ తెచ్చుకుని బాత్రూంలోనే వేస్తూ ఉంటే అతను ఆపు చేశాడు. ఇదేమిటి? నేనిక్కడే ఉంటానులే అన్నాను. ఇంకా నయం అన్నాడు కుర్చీ తెచ్చేస్తూ. నేను ఇలా ఉంటే ఎవరైనా చూస్తే అన్నాను. ఆ సంగతి నీకు ఇప్పుడు తట్టిందా? నేను నువ్వు వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు. ఎవరైనా చూస్తే వచ్చి నన్ను అడిగితే ఇక్కడ ఎందుకున్నావని? నీ ఇష్టం వచ్చిన సమాధానం నువ్వు చెప్పు, నా ఇష్టం వచ్చిన సమాధానం నేను చెప్తాను అన్నాడు. బామ్మ వస్తే అడిగాను. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి అన్నాడు, మీ బామ్మ వస్తే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నేనేమీ అనను, మీ ఇద్దరూ తేల్చుకోండి. ఆ మాట నాకు గుండెల్లో గాలం వేసి తిప్పినట్లయింది. ఎక్కడైనా సరే, ఎవరి ముందైనా సరే, బ్రహ్మి నా పక్కన ఉంటేనే నాకు ధైర్యం. బ్రహ్మి లేకుండా బామ్మ నేను ఎదురుపడితే? ఆవిడంటే నాకు మాత్రం భయం లేని మాట నిజమే, కానీ ఆవిడ నన్ను తీసుకువెళ్ళి మళ్ళా ఆ నరకంలో తోస్తుందని మాత్రం చచ్చేంత భయంగా ఉంది. ఈసారి ఆ నరకంలో పడ్డానా, ఇక నా పని సరి. నన్ను వాళ్ళు బయటికి రానియరు. ఎన్ని చావు దెబ్బలు తినాలో. ఆ బెల్ట్ దెబ్బలు గుర్తుకొస్తే ఇప్పుడే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళు నేను బ్రహ్మి నాకు స్నేహితుడిగా ఉన్నాడు కదా అని చాలా ధైర్యంగా ఉన్నాను. అతనేమో బామ్మ వస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడట. బామ్మ రాకుండా ఉంటుందా? నా ఆచూకీ ఆవిడ ఎలాగో తెలుసుకుంటుంది. ఆ రాత్రి ఇద్దరం భోజనం చేస్తున్నాం. ఏమిటి ఆ తిండి, అన్నం కెలుగుతున్నావు? బ్రహ్మి మందలించాడు. నేను చచ్చిపోవడమే మార్గమేమో అన్నాను. పిచ్చిగా మాట్లాడుకో, అతను కసిరాడు. అతను అలా కసురుతుంటే నా మనసు చివుక్కుమంటుంది. బ్రహ్మి మారిపోయాడు. ఇది వరకులా లేడు. నేను నవ్వుతూ మీద నీళ్లు చల్లితే, ఇదిగో చిన్నపిల్లలా చేయకు, నువ్వు ఇప్పుడు పెద్దదానివయ్యావు, బుద్ధిగా ఉండాలి అన్నాడు. ఇంకోసారి ఏదో చెప్తూ పక్కన కూర్చుని అతని మెడ చుట్టూ చెయ్యి వేస్తే చెయ్యి విడిపించుకుని వెళ్ళి ఆ సోఫాలో కూర్చో అన్నాడు. ఎందుకు కూర్చోవాలి? నేను కూర్చోను అన్నాను మొండిగా. నేను నీ దగ్గర కూర్చుంటాను, అసలు నీ మీదనే కూర్చుంటా. అతని మెడ చుట్టూ చేయి వేసి ఒడిలో కూర్చోబోతే అతను ఆపేసి అక్కడి నుండి తనే దూరంగా వెళ్ళిపోయి కూర్చున్నాడు. నేను వెళ్ళి పక్కన కూర్చోబోతుంటే చేయి చాచి వారిస్తూ సీరియస్గా, ప్లీజ్ 10 సార్లు చెప్పించుకోవద్దు అన్నాడు. ఎందుకని? అతనికి ఎదురుగా నిలబడి నడుం మీద చేతులుంచుకొని అడిగాను. నాకిష్టం ఉండదు అంతే అన్నాడు పుస్తకం చూస్తూ. నాకు ఒళ్ళు మండిపోయింది, ఏడుపొచ్చింది. అతని తిరస్కారాలు ఇదివరకు ఎన్నడూ లేని బాధ వేయసాగింది. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయలేను అతన్ని. ఇదివరకైతే మీద పడి రక్కేదాన్ని, కొరికేదాన్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ పూట కూడా అంతే. నాకు బ్రహ్మి బామ్మ రాగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాను అన్న మాటలే చెవుల్లో వేధిస్తున్నాయి. నేను ఒంటరిగా బామ్మను ఎదుర్కోవాలా? నాకు ఏడుపొచ్చేసింది. దుప్పటి నిండా ముసుగు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడసాగాను. ఏడుపు తడాకా అంటే ఏమిటో నాకు తెలియటం అదే మొదటిసారి.
కొంచెం సేపు అయిన తర్వాత బ్రహ్మి పిలిచాడు. ఏయ్, ఏమిటిది? నా ఏడుపు ఇంకా ఎక్కువైంది. నిన్నే, ఏమిటి అన్నాడు. నేను మాట్లాడలేదు. అతను ముసుగు తీయబోయాడు. నేను అతని చేతులు తోసేసి దుప్పటి ముఖం మీదకి ఇంకా లాక్కున్నాను. అతను నా చేతులతో పెనుగులాడి దుప్పటి తీసేశాడు. నేను బాగా ఏడుస్తున్నాను. నా పక్కటెముకలు ఎగిరెగిరి పడుతున్నాయి. అతను వెంటనే నన్ను చేయి పట్టి లాగి కూర్చోపెట్టాడు. ఏమిటిది అన్నాడు. నాకు పిచ్చి పట్టింది అన్నాను. ఎందుకు అలా అంటావు? ఉన్న సంగతే అన్నాను. అతను నన్ను తన పక్కన కూర్చోవద్దన్న తిరస్కారం గుర్తుకొచ్చింది. కొద్దిసేపు అయింది. అతను పిలిచాడు. సుకుమారి. ఆ కంఠం ఎంతో మృదువుగా ఉంది. సుకుమారి త్వరలోనే చచ్చిపోతుందిలే, అందరూ హాయిగా ఉండండి అన్నాను. అతను మంచం మీద కూర్చున్నాడు. నేను ఆమెడ దూరం జరిగినట్టు గోడకి జరిగిపోయి కూర్చున్నాను. నా పక్కన నువ్వేం కూర్చోనవసరం లేదు. నేనిప్పుడు చిన్నపిల్లని కాను, పెద్దదాన్ని అయిపోయాను అన్నాను. అదా సంగతి అన్నాడు. తర్వాత నా చెయ్యి అందుకున్నాడు. 2 చేతుల్లో పెట్టుకున్నాడు. ఇలాంటివి నాకు గిట్టవు అన్నాను కసిగా. ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి అడిగాడు. నేను రానని పెనుగులాడుతున్నా అతను దగ్గరికి తీసుకుని నా తలని వడిలోకి వంచి పడుకోబెట్టి వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్పాడు. నీతో వచ్చిన చిక్కేమిటంటే ఎంతసేపు నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటావు. ఎదుటివారి కష్టనిష్ఠూరాలేమిటో పట్టించుకోవు. నేనెంత యాతన పడుతున్నానో నీకు అర్థం కాదు. మీ బామ్మ వస్తే నేనేం చేయలేనేమో. నిన్ను వాళ్ళు తీసుకువెళుతుంటే చూస్తూ ఊరుకాల్సి వస్తుందేమో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఆ ఆలోచనే నన్ను తినేస్తుంది. నువ్వు చెప్పిన మాటలను బట్టి నువ్విక అత్తవారింట్లో ఉండవని, పారిపోవడానికి ఏదైనా చేస్తావని నాకు అర్థమైంది. ఇది వాళ్ళు అర్థం చేసుకోరు. అది నా బాధ. నాకు భయం వేస్తుంది. అతని నడుం చుట్టూ చేతులు బిగిస్తూ అతని పొట్టలో ముఖం దాచుకుని అన్నాను. బామ్మ వస్తే నన్ను తీసుకెళ్ళిపోతుంది. బామ్మకి నువ్వు నచ్చ చెప్పుకో. అది నా వల్ల కాదు. నేను మళ్ళా ఏడవసాగాను. అతను నా తలని మురుతూ చెప్పాడు. చూడు, మనిషికి బాధలొస్తే 2 పనులు చెయ్యాలి. 1, చేతనైనంతగా ఎదురు తిరిగి పోరాడటం. మనకి ఎవ్వరూ తోడుండరు. ఒంటరిగానే ఆ భయంకరమైన పోరాటం సాగించాలి. అది చేత కాదనుకో, ఆ బాధల్ని కిమ్మనకుండా భరించాలి. ఏడుస్తూ కూర్చుంటే తలనొప్పి రావడం, కళ్ళు వాయటం మినహా ఇంకేమీ లాభం లేదు. నేను కన్నీళ్లు తుడుచుకున్నాను. అతని మాటలు మనసుకి కాస్త ఊరటించి శాంతిని కలిగించాయి. అతను అన్నాడు. నేను కూడా ఇదే ఆలోచిస్తున్నాను. నువ్వు అటు అత్తవారింటికి, ఇటు మీ బామ్మ దగ్గరికి వెళ్ళనని అంటున్నావు. నా దగ్గర ఎన్నాళ్ళుంటావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మొదలెట్టావు లెక్చర్లు. చూసావా, నువ్వు అప్పుడే నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నావు. నా కాళ్ళ మీద నేను ఇప్పుడు నిలబడలేనా? నీ కాళ్ళ మీద నన్ను మోస్తున్నట్లు మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నా భారం ఎవ్వరికీ వద్దులే. నాకేమిటో పిచ్చి ఆవేశం వచ్చేసింది. నేను మంచం మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మి వెంట వచ్చి బలవంతంగా చేయి పట్టి ఆపేశాడు. నేను రాను. ఇంకో 2 రోజులుంటే నువ్వు నన్ను ఇక వెళ్ళు అని గెంటుతావు. నాకు అర్థమైందిలే. నా మూలంగా చీరలకి, భోజనానికి చాలా ఖర్చు పెట్టావుగా. నేను చేతులు గాజులు తీసి అతని మీద పడేశాను. ఏం చెయ్యాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను, కానీ నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటానని అన్నానా చెప్పు. చూపుడు వేలు చూపించాను. అతను అనలేదు అన్నట్లు చూశాడు. నేను నీ మెడకి గుదిబండనయ్యాను కదూ. ఈ గదికి నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ రావడానికి లేకుండా పోయింది. అబ్బా, కాస్త నీ మాటలు ఆపుతావా? అతను పళ్ళ బిగువున అన్నాడు. అతను నేను వెళ్ళిపోతూ ఉంటే ఒక రకంగా చాలా బలవంతంగా ఆపి లోపలికి తీసుకొచ్చి మంచం మీద కూలేసి వెళ్ళి తలుపులేసి వచ్చాడు. నేను చేతుల్లోకి తలదించుకుని ఏడుస్తూ అన్నాను. అవునులే, నా రోగం బాగా కుదిరింది. నువ్వేమంటున్నావో నాకు తెలుసు. నిన్నెప్పుడూ ఏడిపించి నేను పకపకా నవ్వేదాన్ని. అమ్మ ఎప్పుడు అట్లా చేస్తే పాపం వస్తుంది అని కేకలేసేది. ఇప్పుడు ఆ పాపం నేను అనుభవిస్తున్నాను. నేను 1000 రెట్లు ఏడ్చేలా భగవంతుడు చేశాడు. అదేగా నీ సంతోషం? చిచ్చి, నువ్వు ఇంతెంత ఆలోచనలు చేస్తున్నావని నాకు తెలీదు సుమా. అతను కూర్చుని నా తలని దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ నన్ను ఏడిపిస్తూనే ఉండాలి.
అదే నాకు ఆనందం. నువ్వు ఏడవకూడదు. నేను సాయంత్రం ఒక చోటుకి వెళ్ళొచ్చాను అన్నాడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కా? నేను ఇక్కడున్నానని చెప్పొచ్చావా? కోపంగా అడిగాను. అతను నా వైపు క్షణంసేపు మౌనంగా చూశాడు. అతని కళ్ళలో వేదన, బాధ కనిపించాయి. తమాయించుకుని అన్నాడు, కాదు, నేను సునీత అనే ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తాను. అతను గాజులు తీసి నా చేతులకు ఎక్కిస్తూ చెప్పాడు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, యాక్సిడెంట్లో పోయారు. మేనత్త ఒక్కతే ఉంది. ఆవిడికి ఎవరూ లేరు. ఆవిడ పేరు అనసూయమ్మగారు. ఆవిడ మాట కఠినం కానీ మనసు మంచిది. వాళ్ళింట్లో నిన్ను అడ్డు పెట్టుకోమని అడిగాను. నీ సంగతి చెప్తే ఆమె నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. నువ్వు ఆవిడ దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మీ బామ్మ వచ్చినా, ఆ దేవుడు దిగి వచ్చినా నిన్ను ఆవిడ దగ్గర నుంచి తీసుకెళ్లలేరు. ఆవిడకి అంత పలుకుబడి ఉంది. వాళ్ళు నీకంత బాగా తెలుసా? ఏడుపు మర్చిపోయి అడిగాను. నాకు బాగా తెలుసు. ఆమెకి ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. ఆమె నన్ను చాలా అభిమానంగా చూస్తారు. నువ్వంటే వాళ్ళకిష్టమా? అదేమో నాకు తెలీదు. నేను వెళ్తాగా, నేను తెలుసుకుంటాలే. సునీతకి ఎంత వయసు? అతను వెంటనే చెప్పలేకపోయాడు. క్షణంసేపు ఆలోచించి, దాదాపు నీ వయసే ఉండొచ్చు. అవును, అంతే ఉంటుంది అన్నాడు. నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డాను. నా విషయం, నా బాధలు. ఆ తర్వాత బ్రహ్మికి సునీత అంటే ఇష్టం ఉందా? అది మొదట తేల్చుకోవాలి. నేను అనుకోసాగాను. నేను అనసూయమ్మగారి ఇంటికి వెళ్ళడానికి అంగీకరించాను. 1, నాకు ఆశ్రయం దొరుకుతుంది. 2, ఆ సునీత సంగతి ఏమిటో తెలుస్తుంది. నేను బ్రహ్మితో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మగారింట్లో అడుగుపెట్టాను. ఆ ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు, పక్కన, వరండా మెట్ల దగ్గర ఎక్కడ పెడితే అక్కడ కంటికి ఇంపైన రకరకాల పూల మొక్కలున్నాయి. ఇంటి నిండా చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది. ఆ ఇల్లు ఒక దేవేంద్ర భవనంలా ఉంది. బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆ ఇంటి అందాలని చూస్తూ అక్కడక్కడా నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతని వెనుక పరుగు తీస్తూ అతనితో వెళ్తున్నాను. లోపల పడక గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాల కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఆవిడ దళసరి కళ్ళద్దాలు పెట్టుకుని పేపర్ చూస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడకి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ. ఆవిడ అతని కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది. బ్రహ్మి, నువ్వా? గుడ్ మార్నింగ్, రారా కూర్చో అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ. అతని పక్కనే ఉన్న నన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగాయి. అతను వెంటనే చెప్పాడు, మేడం, నేను మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పానే, సుకుమారి అని, ఈ అమ్మాయే అంటూ పరిచయం చేశాడు. నన్ను మోచేత్తో నమస్కారం చేయమన్నట్టు తట్టి, ఈమె అనసూయమ్మగారు అన్నాడు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసే తీసుకొచ్చాడు. మొట్టమొదట ముక్కు విరుపులు, అల్లరి, నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలని అన్నాడు. నేనన్నిటికీ తల ఊపే ఇక్కడికి వచ్చాను. ఏం చేస్తాను, నా అవసరం. ఆవిడ నన్ను ఎగాదిగా పరిశీలిస్తూ, సుకుమారా, నాతో ఇప్పుడు చెప్పావు, ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది. ఆ మాట వినగానే నేను ఒక్క అడుగు వెనక్కి వేశాను. బ్రహ్మి త్వరగా అన్నాడు, మీకు చెప్పాను మేడం, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది, 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని. మీరు సరే తీసుకురమ్మన్నారు. ఆ మాటలు వినగానే ఆవిడ కనుబొమ్మలు చిట్లించి వెంటనే గుర్తుకొచ్చినట్లుగా, ఓ అవునవును, ఏది భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ? గుర్తొచ్చింది ఇప్పుడు. రారా, రండి, ఇలా కూర్చోండి అంది. ఏమిటి, భర్తని వదిలేసి వచ్చిన అమ్మాయి అంటుంది? ఈవిడికి నా చరిత్ర అంతా తెలుసునేమిటి? అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పాడన్నమాట. నాకెందుకో చాలా ఆశాభంగం కలిగింది, కోపం కూడా వచ్చింది. నేను నా విషయాలన్నీ అతనికి చెప్తాను, కానీ అతను వాటిని ఎవరికీ చెప్పకూడదు అని నా సిద్ధాంతం. బ్రహ్మి ఇంకేదైనా కారణం చెప్తే నేను చాలా సంతోషించేదాన్ని. ఇద్దరం ఆవిడకెదురుగా కుర్చీల్లో కూర్చున్నాం. ఏమిటి, ఈ అమ్మాయి పేరు సుకుమారా? చాలా బాగుంది పేరు. అమ్మాయి కూడా చాలా బాగుందనుకో. ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతూ ఉంటే
బ్రహ్మి నా మోచేతిని మళ్ళా తాకి దండం పెట్టమని సైగ చేశాడు. ఆవిడ తల ఇటు తిప్పగానే నేను చప్పున చేతులు జోడించాను. ఎవరో బలవంతం చేసినట్టు చిరునవ్వు నవ్వబోయాను, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. బ్రహ్మి ఎంతో గొప్పగా పొగిడిన ఈ అనసూయమ్మగారు చాలా సన్నగా, పొట్టిగా, ఆ కుర్చీలో ఒదిగిపోయినట్టుగా పిట్టలా ఉంది. ఆవిడ గొంతు మాత్రం పిట్టగొంచెం కూతగానం అన్నట్టుగా పెద్దగా ఉంది. ఆవిడ అంతలోనే, సునీత, ఓ సునీత, మీ సార్ వచ్చాడు అంటూ కంచుగంటల కంగుమన్న కంఠంతో పిలిచింది. వస్తున్నా ఆంటీ, లోపల నుంచి ఎక్కడో వినిపించింది. మరుక్షణం గుమ్మంలో అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆ అమ్మాయిని చూడగానే నాకు ఈర్ష్య అనిపించింది. బొద్దుగా తెల్లగా ఉంది. జుట్టు భుజాల దగ్గరికి కత్తిరించి ఉంది. కళ్ళకి కళ్ళజోడుంది. ప్యాంటు షర్టు వేసుకుంది. చేతిలో బ్యాట్ ఉంది. ఆ అమ్మాయి ముఖం బ్రహ్మిని చూడగానే ఆనందంతో వెలిగిపోయింది. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతని దగ్గరగా వచ్చేసింది. మీరేమిటి అసలు ట్యూషన్ సరిగ్గా చెప్పడానికి రావట్లేదు? ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోనే నన్ను చూస్తూ బ్రహ్మి దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా, ఈ అమ్మాయేనా సుకుమారి సార్ అంది. అతను తల ఊపాడు. 5వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.